మోడీ ఆంధ్రప్రదేశ్ టూర్ అంటే మొత్తం కవరేజ్ కనబడుతుంది. అన్ని ఛానళ్ళు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటుంది. అటు బాబు గారు పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకోవడం, మోడీ వాళ్ళతో మాట్లాడడం, ఆ పైన ఆయన వెళ్ళటం. మొన్ననే శ్రీశైలం దర్శనం అప్పుడు జరిగినప్పుడు కూడా చూసాం. బట్ నిన్న మాత్రం మోడీ టూరు ఒక చిన్న ఇది ఫిల్లర్ లాగా కవర్ చేశారు. ఎందుకయ్యా అంటే మొన్న హెడ్మా ఎన్కౌంటరు, నిన్న టెక్ శంకర్ టీం ఎన్కౌంటరు, నిన్న ఆ అరెస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్సు, తర్వాత ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్సు, వివిధ పోలీసు అధికారులు మాట్లాడడం, ఇదే హైలైట్ అవుతూ వచ్చింది. ఈవెన్ మీడియా ఫోకస్ దాని మీదనే ఉంది. అదే సమయంలో పబ్లిక్ అటెన్షన్ కూడా దాని మీదే ఉంది. ఎలాగ విజయవాడలో షెల్టర్ తీసుకున్నారు, ఎలా ఏలూరులో షెల్టర్ తీసుకున్నారు, వీళ్ళు ఎట్లాగా అసలు ఎవరి మనుషులు వీళ్ళు అంటే అందులో ఏకంగా హెడ్మా మనుషులు, దేవుజీ మనుషులు, ఇంకో పక్కన పౌర హక్కుల సంఘాల వాళ్ళు దేవుజీని కూడా పట్టుకెళ్ళారని చెప్పడం, దేవుజీని ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పడం, వీటన్నిటి మధ్యన సాగుతూ వచ్చింది. కవరేజ్ అంతా దాని మీదకే డైవర్ట్ అయ్యేటప్పటికి జస్ట్ టచ్ అయ్యి వదిలిపెట్టారు. ఇవాళ పేపర్లలో రాసుకొచ్చారు, ఆధ్యాత్మికతతో మానవ సేవ అంటూ మోడీ గారి స్టేట్మెంట్. బాబా భౌతికంగా మనతో లేకపోయినా ఆయన చూపిన ప్రేమ, సేవాస్ఫూర్తి, అందించిన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నడిపిస్తున్నాయి. బాబా నాడే ఆడిన పుటపర్తి పవిత్ర భూమి, ఇక్కడేదో మహత్తు ఉంది. శత జయంతోత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం. బాబా బోధనలు పట్టణాల నుంచి గిరిజన ప్రాంతాల వరకు విద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాల ద్వారా ఎందరో స్పృశిస్తున్నాయి అన్నటువంటి పాయింట్ని గుర్తు చేశారు.